మనం మన చుట్టూ ఉన్న ప్రాచీన కట్టడాలను చూసినప్పుడు వాటిని కేవలం అందమైన గుడులుగానో లేక పాతకాలపు శిథిలాలుగానో చూస్తాం. కానీ ఇవి కేవలం ప్రార్థనా స్థలాలేనా లేక వీటి వెనక ఇంకేదైనా దాగుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అవి అంతకంటే చాలా ఎక్కువ. ఒక మిలిటరీ జనరల్ కళ్ళతో చూస్తే భారతదేశంలోని ఈ ప్రాచీన కట్టడాలు అణువణువు పక్కా ప్లానింగ్తో కట్టిన ఒక హై లెవెల్ డిఫెన్స్ సిస్టమ్స్ లాగా కనిపిస్తాయి. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఆధునిక మిలిటరీ ఇంజనీరింగ్లు ఎలా వాడారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ రోజు మనం మోడర్న్ సైన్స్ సైతం తేల్చలేకపోతున్న 6 అంతు చిక్కని రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మిస్టరీ కూడా ఒకప్పుడు మన భారతీయులు కనిపెట్టిన ఇంజనీరింగ్ మాస్టర్ పీస్లే. అసలు ఆ కాలంలోనే అంత పర్ఫెక్ట్గా నిర్మాణాలు ఎలా సాధ్యమయ్యాయో ఇప్పటికి కూడా ఎవ్వరికీ తెలియదు. సో మీరు ఎప్పుడైనా ఈ ప్రాచీన కట్టడాలను మూడో కంటితో చూసారా? ఒకవేళ చూడకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఢిల్లీలోని కుతుబ్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ 1600 ఏళ్ల నాటి ఒక ఇనుప స్తంభం కనిపిస్తుంది. బయట నుంచి చూస్తే ఇది కేవలం ఒక పాత స్తంభంలా మాత్రమే కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఉన్న అసలు రహస్యం వేరే ఉంది. గడిచిన 1600 ఏళ్లుగా ఎండకు ఎండినా వానకు తడిసినా దీనికి ఒక్క రవ్వ కూడా తుప్పుపట్టలేదు. వినడానికి ఇది నమ్మశక్యంగా లేకపోవడంతో మోడర్న్ సైంటిస్టులు కూడా దీనికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధన జరిపారు. ఆ పరిశోధనలో చివరికి ఆ సైంటిస్టుకు తెలిసింది ఏంటంటే మన పూర్వీకులు దీన్ని తయారు చేసేటప్పుడు మిసావైట్ అనే ఒక రకమైన ప్రొటెక్టివ్ లేయర్ని వాడారు. ఈ మిసావైట్ అనే పదార్థాన్ని వాడడం వల్ల మన వాళ్ళు యుద్ధంలో వాడే ఆయుధాలు, కవచాలు లేదా కోట తలుపులు తుప్పు పట్టకుండా ఉంటాయి. ఆయుధాలు ఎప్పటికీ తుప్పు పట్టకుండా ఉంటే అది మన సైన్యానికి చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఇంకో పక్క శత్రువుల ఆయుధాలు కాలంతో పాటు బలహీనపడిపోతే మన ఆయుధాలు మాత్రం ఎప్పుడూ పదును తగ్గకుండా బలంగా ఉంటాయి. ప్రాచీన కాలంలో మన దేశపు మెటలర్జికల్ టెక్నాలజీకి ఉన్న తిరుగులేని పవర్ ఇది. మన ప్రాచీన భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత శక్తివంతమైన లోహం పేరే వుడ్స్ స్టీల్. క్రీస్తుపూర్వం 300 BCలోనే దక్షిణ భారతదేశంలో దీన్ని తయారు చేసేవారు. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఫ్రెంచ్ ఎంపరర్ అయిన నెపోలియన్ యొక్క సైనికులు ఈ స్టీల్తో తయారు చేసిన కత్తులను చూసి అప్పట్లో వణిగిపోయేవారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న కత్తులు కఠినమైన యుద్ధ సమయాల్లో విరిగిపోయాయి లేకపోతే వంగిపోయాయి. కానీ మన దేశపు స్టీల్తో చేసిన కత్తులు మాత్రం శత్రువుల కత్తులను మట్టి ముక్కల్లా నరికేసేవి. ఈ వుడ్స్ స్టీల్ అంత దృఢంగా ఉండటం వెనక కారణం ఏంటో తెలుసా? అదే నానో టెక్నాలజీ. మోడర్న్ సైన్స్ నానో టెక్నాలజీ గురించి ఇప్పుడిప్పుడే మాట్లాడుకుంటుంది. కానీ 2000 ఏళ్ల క్రితమే మన వాళ్ళు ఆ స్టీల్ లోపల కార్బన్ నానో ట్యూబ్స్ ని అమర్చేవారు. చిన్న చిన్న అణువుల స్థాయిలో లోహాన్ని మార్చడం అంటే మామూలు విషయం కాదు. డిఫెన్స్ యాంగిల్లో చూస్తే ఇది కేవలం ఒక కత్తి కాదు, శత్రువు దగ్గర లేని ఒక సూపర్ వెపన్. ఆ కాలంలో వుడ్ స్టీల్ కత్తిని కలిగి ఉండటం అంటే నేటి కాలంలో ఒక దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నంత పవర్ ఉన్నట్టే. ఎల్లోరాలోని కైలాస టెంపుల్. దీని గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, ఒక బ్రహ్మాండమైన కమాండ్ సెంటర్. ఎందుకంటే ఈ టెంపుల్ను ఇటుకలతోనో లేకపోతే సిమెంట్తోనో కట్టలేదు. ఒక పెద్ద కొండను పైనుండి కిందకు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆ టెంపుల్కు ఎలాంటి జాయింట్లు కానీ లేదా అతుకులు కానీ లేవు. ప్రాచీన కాలంలో ఏ శత్రువు కోటనైనా సరే లొంగదీసుకోవాలంటే ఆ కోట గోడల్లో ఉండే ఒక వీక్ పాయింట్ని వెతకాలి. కానీ ఈ కైలాస టెంపుల్కు అలాంటి వీక్ పాయింట్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఇది ఒక కొండ. దీన్ని నాశనం చేయాలంటే ఆ కొండ మొత్తాన్ని నాశనం చేయాలి. అది ఆ కాలంలో ఏ శత్రు సైన్యానికి సాధ్యం కాని పని. ఒకసారి అమెరికన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ అయిన పెంటగాన్ ఊహించుకోండి. దానికి శత్రువులు లోపలికి రాకుండా ఎన్నో లేయర్ల ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఈ దౌలతాబాద్ కోటను కూడా అదే రేంజ్ సెక్యూరిటీతో డిజైన్ చేశారు. ఈ కోటపైకి వెళ్ళడానికి కేవలం ఒకే ఒక దారి ఉంటుంది. అది కూడా చాలా చీకటిగా ఉండే ఒక స్వరంగం. శత్రు సైన్యం లోపలికి రాగానే ఆ స్వరంగం ఒక్కసారిగా ఇరుకైపోతుంది. అంటే ఒకరి వెనుక ఒకరు మాత్రమే నడవాలి. కొద్ది దూరం ముందుకు వెళ్ళగానే ఆ గుహ మొత్తం కారు చీకటైపోతుంది. చేతిలో లాంతర్ ఉన్నా కానీ కనీసం మన పక్కన ఉన్న వ్యక్తి కూడా సరిగ్గా కనిపించడం. ఆ చీకట్లో నడుస్తున్నప్పుడే దారిలోనే కొన్ని సీక్రెట్ మ్యాన్ హోల్స్ ఉంటాయి. వాటిలో పడితే కింద ఉన్న ముసల నోట్లోకి వెళ్ళిపోతారు. పైన ఉన్న ఆ కోట యొక్క సైనికులేమో దారిలో వచ్చే శత్రువుల మీదకి సలసలా మరిగే నూనెను మరియు పొగను వదులుతూ ఉంటారు. 10,000 మంది శత్రువులు ఉన్న సైన్యం అయినా సరే ఆ స్వరంగంలోకి రాగానే ఎవరికి వారు ఒంటరైపోతారు. అందుకే ఇది కేవలం ఒక ప్రాచీనమైన కట్టడం మాత్రమే కాదు, శత్రువుల యొక్క మైండ్తో ఆడుకునే ఒక సైకలాజికల్ వెపన్. ఏషియాలోనే అతిపెద్ద కోట ఇది. ప్రాచీన కాలంలో ఒక పెద్ద కోటను లొంగదీసుకోవడానికి శత్రువులు వాడే బెస్ట్ స్ట్రాటజీ దాన్ని సీజ్ చేయడం. అంటే ఆ కోట చుట్టూ సైన్యాన్ని పెట్టి లోపలికి ఆహారం, నీరు వెళ్లకుండా బ్లాక్ చేయడం. ఒక కోటని కొన్ని నెలల తరబడి అలా సీజ్ చేస్తే లోపల ఉన్న వాళ్ళు ఆకలితో లొంగిపోతారు.
కానీ ఈ కోటలో మాత్రం అలాంటి ప్లాన్లు అస్సలు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఈ కోట లోపల ఏకంగా 84 వాటర్ బాడీస్ అంటే చెరువులు, బావులు, రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు 50,000 మంది సైన్యానికి కొన్ని సంవత్సరాల పాటు సరిపోయే నీరు, ఆహారం కోట లోపలే దొరుకుతుంది. బయట నుంచి సప్లై ఆపేసినా సరే ఈ కోటను తనను తాను పోషించుకోగలదు. దీన్నే మోడర్న్ మిలిటరీలో సీజ్ ప్రూఫ్ లాజిస్టిక్స్ అంటారు. అంటే మమ్మల్ని ఆకలితో చంపడం శత్రువు వల్ల కాదు అని అర్థం వస్తుంది. ఇండస్ సివిలైజేషన్ కాలానికి చెందిన లోథల్ డాక్యార్డ్ 2400 BC అంటే ఇప్పటికి 4500 సంవత్సరాల క్రితం నాటి కట్టడం ఇది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన ఇంజనీరింగ్ అద్భుతాలు కలిగి ఉన్న ఓడరేవుగా దీనికి గుర్తింపు ఉంది. దీనిలో ఉండే అసలైన షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే దీని టైడల్ లాక్ సిస్టమ్. సముద్రంలో వచ్చే అలల వేగం మరియు నీటి మట్టాన్ని లెక్కించి ఓడలు సురక్షితంగా రేవులోకి వచ్చేలా ఒక ప్రత్యేకమైన ఛానల్ను డిజైన్ చేశారు. ఈ రోజుల్లో పనామా కెనాల్ని ఏ టెక్నాలజీతో అయితే కట్టారో సరిగ్గా అదే టెక్నాలజీని 4500 ఏళ్ల క్రితమే మన భారతీయులు ఇక్కడ అప్లై చేశారు. ఇది కేవలం వ్యాపారం కోసం కట్టిన రేవు మాత్రమే కాదు, సముద్రపు అలలను మన కంట్రోల్లో ఉంచుకోవడం కోసం కట్టిన రేవు. అంటే సముద్రం పైనుంచి వస్తున్న ఏ శత్రువునైనా సరే మనం అనుకున్న టైంకి అనుకున్న చోట ఎదుర్కోవచ్చు. సముద్రపు దాడుల నుండి మన దేశాన్ని కాపాడడానికి మన వాళ్ళు వేసిన మొదటి నావికా రక్షణ వ్యూహమే ఈ లోథల్ డాక్యార్డ్. ఇనుము తుప్పు పట్టకుండా చేసే కెమిస్ట్రీ నుండి కత్తులలో నానో టెక్నాలజీ వాడిన మెటలర్జీ టెక్నిక్స్ వరకు, కొండలను పిండి చేసి కట్టిన ఆర్కిటెక్చర్ నుండి భూమి లోపలే శత్రువులకు చెక్మేట్ పెట్టగలిగే డిఫెన్స్ సిస్టమ్ వరకు మనం చూసిన ఈ 6 అద్భుతాలు కేవలం చరిత్ర మాత్రమే కాదు, మన దేశపు పూర్వీకుల యొక్క అసాధారణమైన మేధస్సుకు సజీవ సాక్ష్యాలు. చరిత్ర పుస్తకాలు మనకు నేర్పిన దానికంటే వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు సాంకేతికంగా ఎంతో ముందడుగులో ఉన్నారనడానికి ఈ కట్టడాలే నిదర్శనం. సో ఈ మన ఇండియన్ ఆర్కిటెక్చర్ టెక్నాలజీని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.